మొదటగా మీరు నేర్చుకోవాల్సింది సత్యరావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్నటువంటి గొప్పతనం చరిత్రాత్మకం ఏ ఇతర పార్టీ ప్రపంచంలో లేదు. ఇంత గొప్ప లౌకికవాద పార్టీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత గొప్ప మెంబర్షిప్ ఉండి మెంబర్షిప్ ఉన్నటువంటి గొప్ప పార్టీ కూడా ప్రపంచంలో లేదు. అన్నిటికీ మించి త్యాగధనులు ఏలినటువంటి పార్టీ. నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేయడం కాకుండా ఆఖరికి ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పార్టీలో సభ్యత్వం దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఈవేళ మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ట్రైనింగ్లు అనేవి కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. స్వాతంత్రం పూర్వం కూడా ట్రైనింగ్లు చేసుకున్నాం. మన దగ్గర చరిత్రాత్మక ట్రైనింగ్లు బాపట్లో 1970 శతకంలో జరిగినాయి. నేను ఒకటి నమ్ముతాను, ట్రైనింగ్ మనిషి అనేవాడు ఎవరు కూడా పరిపూర్ణుడు కాడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లెర్నర్ ఫ్రమ్ బర్త్ టు డెత్. చదువు అనేది ఎప్పుడు అంతం కాదు, నేర్చుకోవడం అనేది అంతం కాదు. ఎవరైనా నాకు పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది, ఈ ప్రపంచంలో నేనే మేధావిని అనుకుంటే అది పొరపాటు. మనం పుట్టిన నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, గిట్టే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. జీవితమే అది. తెలంగాణ విషయానికి వస్తే మీకు తెలియంది కాదు, 2023 ఆనాడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారుతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు, ఆనాడు సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు దామోదర్ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా కలిసి ఇక్కడ అవినీతిమయమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని మొదట్లో వారు పీసీ అధ్యక్షుడు, మేము వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అంత ఆషామాషి కనబడినటువంటి పరిస్థితి. కానీ వారు మొండి ధైర్యంగా పార్టీ యొక్క బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకుని సరిగ్గా 21 జూన్లో మేము అపాయింట్ అయితే 23 డిసెంబర్ 7 కల్లా పార్టీ యొక్క బలోపేతమే కాకుండా యావత్ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలుగజేసి